కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను జైలుకు పంపినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్ నేతలు. బాల్కా సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు బీఆర్ఎస్ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కి మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి వివేక్ అనేక కుట్రలు చేసి మాకు ఇలా చైర్మన్ పదవి దక్కకుండా అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు అధికార దాహంతో డబ్బు మదంతో ఈరోజు అక్కడ చైర్మన్ పదవి వెనుక కాకుండా వాళ్ళు అడ్డుకోవడానికి సకల ప్రయత్నం చేసి 400 మంది పోలీసు వాళ్ళను దింపి ఇవాళ బాల్కా సుమన్ అన్న ఇంట్లో ఉన్నోని గుంజుకపోయి ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఆదిలాబాద్ జైలుకు తరలించడం జరిగింది. తరలించి 14 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. 14 రోజులు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఈరోజు న్యాయం గెలిచింది. న్యాయం గెలిచి ఈరోజు బాల్కా సుమన్ అన్న మంచిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన సందర్భంలో నేను ఒకటే చెప్తూ ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవాళ మంత్రి వివేక్ కావచ్చు, ఒకటే చెప్తున్నా, బాల్కా సుమన్ అన్న అంటే ఒక ఫైర్ బ్రాండ్, తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్తా ఉన్నా, ఒక నిప్పు కనిక అని చెప్తా ఉన్నా, ఒక ఉస్మానియా యూనివర్సిటీ ముద్దు బిడ్డ. ఆదిలాబాద్ జైలు నుండి ఉస్మానియా ఉద్యమ టైగర్, ఉస్మానియా ఉద్యమ నాయకుడు బాల్కా సుమన్ అన్న గారు విడుదలైన సందర్భంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ నాయకులు టబాకులు కాల్చి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, కేతన్పల్లి మున్సిపాలిటీలో 14 వార్డులు బీఆర్ఎస్ గెలిచి 7 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే ఈరోజు విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామికి ఈరోజు చైర్మన్ పదవి కావాలంట. అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కేతన్పల్లిలో కూని చేసింది ఎవరు? 2000 మంది పోలీసులను పెట్టి ఒక ఉస్మానియా ఉద్యమ నాయకుడు, చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పును ఈరోజు ఎత్తుకపోవడం ఎంత దుర్మార్గం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడిగా ఈరోజు బాల్కా సుమన్ అన్న గారు ఈరోజు చెన్నూరు కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలంగాణ రాష్ట్రంలో సమస్యల మీద కొట్లాడుతున్న వ్యక్తి సుమన్ అన్న గారు. కేతనపల్లి మున్సిపాలిటీలో 21 వార్డులకు 14 వార్డులు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని ఇలా చైర్మన్ పదవి రాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇలా బాల్కా సుమన్ అన్న గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి దాదాపు 16 రోజుల పాటు చిత్ర హింసలు పెట్టినా కూడా ఇలా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. టైగర్ ఇయాలని బయటకు వచ్చేసింది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, రాబోయే రోజులను తరిమి కొట్టి రాబోయే రోజులు కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.